హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ వరల్డ్ హెల్దీ వరల్డ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, సాధన చెయ్యండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఆల్రెడీ మనం కూర్చుండి అంటే కుర్చీలో విశ్వశక్తి యోగక్రియ ఎలా ప్రాక్టీస్ చేయను మన తాతయ్యలకి, మన అమ్మమ్మలకి, బామ్మలకి, పెద్దోళ్ళకి, తర్వాత కార్పొరేట్లో ఎప్పుడు ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళందరి కోసం కుర్చీలో కూర్చొని చేసే విధానం మనం నేర్పడం జరిగింది. చాలామంది కూడా రోజు వాకింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళు కూడా దాదాపుగా గంటన్నర, హాఫ్ అన్ అవర్ ఇట్లా వాకింగ్ చేస్తుంటారు. వాళ్ళకు అనుగుణంగా ఈ విశ్వశక్తి యోగక్రియ నిలబడి కూడా చేయొచ్చు. సో మనం మామూలుగా కింద యోగా మ్యాట్ వేసుకొని కింద కూర్చొని చేయొచ్చు, లేదైనా మీ యొక్క ఆసనాలు ఏవైనా వేసుకొని బెడ్షీట్ కాబట్టి మంచి నీట్ బెడ్షీట్ వేసుకొని కూడా చేయొచ్చు. లేదు కుర్చీ మీద కూర్చొని చేయొచ్చు, లేదంటే ఎవరైతే మనము నిత్యము వాకింగ్ చేసే వాళ్ళు కూడా నిలబడి కూడా చేయొచ్చు. కానీ ఏది ఏమైనా ఈ విశ్వశక్తి యోగక్రియ ద్వారా విశ్వంలో ఎనర్జీని మనం ఆహ్వానించి మన శరీరంలో ఉన్న లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో, నెగిటివ్స్ ఉన్నాయో, ఆ రోగాలు ఉన్నాయో సునాయాసంగా, సులభంగా, వేగంగా, ఆనందంగా తగ్గించవచ్చు. సో ఈరోజు నిలబడి చేద్దాం. అయితే నేను మొదటి నుంచి చెప్పేది అంటే బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, నెలసరిలో ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు, ఏదైనా సర్జరీలు జరిగిన వాళ్ళు, శస్త్రచికిత్స జరిగిన వాళ్ళు కొంచెం నిదానంగా చేయండి. అంటే స్లోగా చేయాలి, చాలా స్లోగా. అంటే పక్షి ఇక పెడితే ఇట్లా కథలో చూడక అట్లా నిదానంగా చేసుకోవాలి. మిగతా వాళ్ళందరూ కూడా థైరాయిడ్, ఒబేసిటీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళు మంచిగా జోస్గా చేసుకోవచ్చు. ఇది మంచి రిజల్ట్స్ వస్తాయి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు, మీ చేసే పద్ధతిని బట్టి. తర్వాత ముఖ్యంగా నేను ఏం చెప్తున్నాను, చాలామందికి కొంచెం మీకు ఆల్రెడీ డబ్బులు ఉంటాయి, చాలామంది కూడా లేని వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి. స్మార్ట్ వాచ్ కొనుక్కొని పెట్టుకోండి. స్మార్ట్ వాచ్లో యోగా అనే ఆప్షన్ ఉందా లేదా చూసుకొని తీసుకోండి. దానివల్ల మీ యొక్క గుండె ఆ యొక్క అప్ అండ్ డౌన్స్, ఆ హార్ట్ బీటు ఎంత ఉంది, 72, 100, 140, 180 అలా రెడ్ వచ్చినప్పుడు ఆగాలి. అందుకని ఇదొక్కటే సూత్రం. నేను 2015లోనే ఇది కనుక్కున్నా, డిస్కవర్ చేసిన విశ్వశక్తి యోగక్రియ. కానీ 2025 నా కోసం నేను ఉపయోగించుకున్నా. ఎట్లా అంటే బరువు తగ్గడానికి కోసం. దీన్ని ఒక స్కేల్ రూపంలోగా, అంటే మెజర్మెంట్స్ లాగా, ఇంత చేస్తే ఇంత జరుగుతుంది. మనిషి ఆశాజీవి కదా, ఏమైనా చేస్తే ఏమొస్తుంది అంటారు కదా. అట్లా మనం ఒక గంట చేస్తే ఏం లాభం జరుగుతుంది, ఏం జరుగుతుంది అంటే బరువు తగ్గుతుంది, జబ్బులు తగ్గుతాయి. ఇది నిరూపించడం జరిగింది నా విషయంలో, మీ అందరి విషయంలో కూడా జరుగుతుంది. సో అందుకోసం ఇప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నా గురుప్రార్థనతో. నిలబడి విశ్వశక్తి యోగక్రియ 45 డిగ్రీలు, 90 డిగ్రీలు, 180 డిగ్రీలు, 360 డిగ్రీలు నిలబడి అయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. కానీ కొందరికి కొత్తలో తల తిరుగుతుంటుంది, కింద పడిపోయినట్టు ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చేయండి. నేను చెప్పేది ఏంటంటే, ఎందుకంటే మీరు ఎవరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు. ఈ వీడియో యూట్యూబ్లో, సోషల్ మీడియాలో, మనకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ప్రపంచవ్యాప్తంగా వస్తుంది కాబట్టి, ఇలా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ మీ శరీరం ఏ విధంగా ఉందో నాకు తెలియదు కాబట్టి మీ బాడీ అనుసారంగా మీరు ఫాలో చేసుకోండి. ఓకే, రైట్. ఇప్పుడు మనం మొదలు పెడుతున్నాం. ఇప్పుడు నేను షూటింగ్ టైంకి 12 గంటల 31 నిమిషం అవుతుంది. ఆల్రెడీ నేను 6,268 స్టెప్స్ చేసా, 943 క్యాలరీస్ బర్న్ చేసిన. కానీ ఇప్పుడు ఇప్పుడు మీకోసం, ఈ వీడియో కోసం నేను స్టార్ట్ చేస్తున్నా. చక్కగా ఇదిగోండి, యోగా అనేది నేను దీంట్లో మనకి ఇట్లా ఆప్షన్ వస్తుంది, చూసుకోండి. ఇట్లా ఆప్షన్ వస్తుంది. ఇట్లా ఆప్షన్ వస్తే నేను యోగా అంటున్నా. ఇదిగోండి యోగా అని పెట్టిన, యోగా అని పెట్టేసిన చూడు. యోగా అని పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుందంటే గో. ఇప్పుడు చూడండి, 1, 3, 1. ఓకే, రైట్. స్టార్ట్ అయింది ఇప్పుడు. సో ఇప్పుడు క్యాలరీస్ మీద వస్తుంటాయి. ఇది మన హార్ట్ బీట్ ఎంత ఉంది, 199 ఉంది హార్ట్ బీట్. ఇప్పుడు క్యాలరీస్ ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి. చూడండి. ఇప్పుడు నేను గురుప్రార్థన, అసలు మన మంత్రాలు, శ్లోకాలు ఉచ్చరిస్తే కూడా మన క్యాలరీస్ బర్న్ అవుతాయి. అది నేను గమనించాను. అగ్నిహోత్రం చేస్తే, ఒక 15 నిమిషాలు అగ్నిహోత్రం చేస్తే 20 క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి. ఏదేం లేదండి, నా లక్ష్యం అంతా కూడా
మీ పరువు కాబట్టి మీ బరువులు తగ్గాలన్నా, బీపీలు తగ్గాలన్నా, షుగర్ తగ్గాలన్నా ఈ స్మార్ట్ వాచ్ ఒక డాక్టర్ లాగా పనిచేస్తుంది మనకు. సో ఇప్పుడు మొదలు పెడదాం గురు ప్రార్థనతో. గురు ప్రార్థన చేసుకొని చక్కగా విశ్వశక్తి యోగక్రియ నిలబడి చేద్దాం. ఓంకార ఉచ్చారణ పితృన. ఓం ఓంకార ఉచ్చారణ ఋషురునం. ఓం ఓంకార ఉచ్చారణ దైవరునం. ఓం ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వందే గురుపరంపరాం. వందే గురుపరంపరాం. వెల్కమ్ అండి, వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. సో ఇప్పుడు నిలబడి నేను 45 డిగ్రీలు, 90 డిగ్రీలు, 180 డిగ్రీలు, 360 డిగ్రీలు చేస్తాను. సో జనవరి నుంచి మనకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ పేమెంట్ క్లాసులు జరుగుతున్నాయి. ఏదైతే మీకు సామర్థ్యం ఉండి డబ్బులు కట్టే స్తోమత ఉంటే ఖచ్చితంగా ఆన్లైన్ మరి లేదా డైరెక్ట్ క్లాసులు అటెండ్ కండి. డబ్బులు లేని స్తోమతలో ఉన్నవాళ్ళు అన్నమో రామచంద్ర తినడానికి తినలేనప్పుడు మరి మీ మొబైల్లో చూసుకొని చక్కగా సాధన చేయండి, ఆరోగ్యం వస్తుంది ఖచ్చితంగా. ఓకేనా? సో అది ఒక యోగాకి చెందుతుంది. న్యూమరాలజీకి మాత్రం ఫ్రీ క్లాసులు ఏముండవు. మీరు వేదిక న్యూమరాలజీ అయినా ఏదైనా మీరు పేమెంట్ చేసి కోర్సులో జాయిన్ కావచ్చు. ఓకే, రైట్. మొదలు పెడదాం ఇక సాధనలోకి. 45 డిగ్రీలు. దీన్ని స్లోగా చేస్తా, అంటే మెల్లిగా నిదానంగా. బీపీలు ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఇంకా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మెల్లగా చేయండి. నిలబడైనా, కూర్చుండైనా, కుర్చీ మీద అయినా నిదానంగా 45 డిగ్రీల్లో. ఇది ఆది ముద్ర. చూడండి, 45 డిగ్రీల్లో. మనం క్యాలరీస్ కూడా చూస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ఆల్రెడీ 16 క్యాలరీస్ అయినాయి, 2 నిమిషాలు అయిపోయింది. ఒకసారి చేసిన ఇలా పోయినప్పుడు విశ్వం నుంచి ఎనర్జీ తీసుకుంటున్నాము. సంపద, సమృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకుంటున్న ఎనర్జీ నీ దగ్గర ఉండదు కదా, తీసుకొచ్చి ఇలా హృదయాంతరాల్లోని, శరీరంలో, ఆత్మలో నింపుతున్నావు. నీ దగ్గర ఉన్నంత నెగిటివ్ అంతా తీసేస్తున్నావు. ఇక అది బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, అధిక బరువు తీసేస్తున్నాం. ఇట్లా శరీరం నుంచి తీసేస్తున్నాం. ఫీల్గా ఇట్లా ఫీలింగ్ అయితేనే అది జరుగుతుంది. రైట్. ఇప్పుడు నిదానంగా చేశా. 45 డిగ్రీస్, 45 డిగ్రీలు. కొంచెం మీడియంలో చేద్దాం. మీడియంగా చేశా. ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా చేద్దాం. అప్పుడే నేను చూసుకుంటున్నా ఎంత క్యాలరీస్. 25 క్యాలరీస్ బర్న్ అయినాయి. పది అయినాయి. కొంచెం తల తిరిగినట్టు అవుతుంది అనుకో, ఇట్లా లాక్ చేయి. కొద్దిసేపు ఇట్లా నిలబడు. లేదంటే కూర్చుంటే కుర్చీలో కూర్చో, లేదంటే బెడ్షీట్ ఉంటే పడుకోసేపు. కొద్దిసేపు తల తిరుగుతుంది, కొత్తగా కదా. గమనిస్తూ ఉండండి శ్వాసని. అంటూ ఉండండి సులభంగా, వేగంగా, ఆనందంగా. నా షుగర్ వ్యాధి తగ్గింది, నా బరువు తగ్గింది, నార్మల్ అయినా, ఇట్లా అంటుండండి. రైట్. ఇప్పుడు 45 డిగ్రీలు అయిపోయిందండి. సో ఇప్పుడు 45 డిగ్రీలు అయింది. మనం జస్ట్ 30 సార్లు చేసేసరికి 10 క్యాలరీస్ బర్న్ అయినాయి. 10 క్యాలరీస్ బర్న్ అయినాయి. చూడండి, మీరు 10 క్యాలరీస్ అంటే మామూలు మాట కాదు. ఒక్క క్యాలరీ బర్న్ కావాలంటే 30 అడుగులు వేయాలి. 32 అడుగులు. ఆలోచించండి. ఓకేనా? రైట్. 1000 అడుగులు వేస్తే 30 క్యాలరీస్ తగ్గుతాయి. 1000 అడుగులు వేయాలి. సో ఇప్పుడు మనము 90 డిగ్రీస్ చేద్దాం. స్లోగా, మీడియంగా, ఫాస్ట్గా. మీరు గమనించండి, స్లోగా, మీడియంగా, ఫాస్ట్గా. నేను ఒకేసారి చేస్తున్నా, మీరు దాంట్లో గమనించుకోండి. స్లో, స్పీడ్, ఫాస్ట్. స్లో ఎవరికి? బీపీలు, హార్ట్ ప్రాబ్లంలు, ఏదైనా దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడే వాళ్ళకి మెల్లిగా చేసుకోండి, నిదానంగా వెళ్ళండి. ఓకే, రైట్. మీడియం, ఫాస్ట్.
ఇలా 30 సార్లు అయిపోయింది. లాక్ చేసిన. ఇప్పుడు దాదాపుగా ఎన్ని డిగ్రీలు? 10 డిగ్రీలు అయిపోయినాయి. లాక్ చేయాలి. రైట్. 45 డిగ్రీలు అయిపోయింది, 90 డిగ్రీలు అయిపోయింది. సులభంగా, వేగంగా, ఆనందంగా, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఉండండి. విశ్వానికి, విశ్వశక్తి యోగరికి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతా భావం ఎప్పుడైతే నువ్వు వెళ్ళవేస్తావో, చెప్పుకుంటావో, నీకు తప్పకుండా అన్నీ మంచిగా జరుగుతాయి. రైట్. ఇప్పుడు 45 డిగ్రీలు అయిపోయింది, 90 డిగ్రీలు అయిపోయింది, 180 డిగ్రీలు చేద్దాం. విశాలంగా మన జీవితంలో ఎనర్జీస్ మనం పొందుతున్నాం. విశ్వశక్తి నుంచి మనం ఎనర్జీస్ పొందుతున్నాం. ఎనర్జీ కావాలి మనకు. ఎలర్జీలు ఎందుకు వస్తాయంటే, ఎలర్జీ నాకు దురదండి, నాకు చపాతీ అంటే దురద, నాకు పాలు తాగితే దురద అంటే ఎలర్జీ అంటారు. సీక్రెట్ చెప్పిన, ఎలర్జీ అంటే ఏంటి తెలుసా? ఎనర్జీ లేదు నీ దగ్గర. ఎనర్జీ లేకపోతే ఎలర్జీలు వస్తాయి. ఎనర్జీ దీంతో విశ్వశక్తి యోగ క్రియలు తీసుకోండి. ఇక 180 డిగ్రీలు నిదానంగా, మధ్యస్థంగా, ఫాస్ట్గా మొదలు పెడదాం. రైట్. 67 క్యాలరీస్ బర్న్ అయ్యి 7 నిమిషాలు అవుతుంది. మీడియంగా, ఫాస్ట్గా, ఇది బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అస్సలు ఇట్లా చేయొద్దు. ఫాస్ట్గా, నిదానంగా చేయాలి. లాక్. రైట్. ఇలా ఒక నిమిషం ఇలా 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 అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, మన ఉపచేతన, మన సబ్కాన్షియస్ మైండ్లో సులభంగా, వేగంగా, ఆనందంగా, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వానికి, నంబర్స్కి, మరి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, గురువు గారికి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో ఇట్లా అనుకోవాలి. ఎందుకంటే నా ద్వారా నీకు తెలుస్తుంది, నీ ద్వారా వేరే వాళ్ళకి తెలుస్తుంది. అలా ప్రతి ఒక్కరి ద్వారా మనకు తెలిసినప్పుడు వాళ్ళు ఎవరైతే నీకు చెప్పారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతా భావం అంటారు దీన్ని. చాలా గొప్పది. మనం అఖండ విజయాలు సాధించడానికి కృతజ్ఞతా భావం ఎంత బాగుంటే, ఎంత ఎక్కువ ఉంటే, కృతజ్ఞతా భావం పెరిగినా కొద్దీ నీకు ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ పెరుగుతూనే ఉంటాయి. చాలామంది అసలు ఏం చేసినా కానీ ఒక్కసారి కూడా వాళ్ళ నోటి నుంచి థ్యాంక్స్ చెప్పారు. అదే కృతజ్ఞతాహీనుడు అంటారు అన్నమాట. ఓకే, మార్పు కోరుకోండి ఈ కొత్త సంవత్సరం నుంచి. రైట్. ఇప్పుడు నేను 360 డిగ్రీస్కి వెళ్ళిపోతున్నా. 180 డిగ్రీలు అయిపోయింది. స్లోగా చేసినాం, మీడియంగా చేసినాం, ఫాస్ట్గా చేసినాం. ఇప్పుడు కూడా 360 డిగ్రీస్లో కూడా స్లో, మీడియం, ఫాస్ట్. ఓకే, చూద్దాం ఎలా. రైట్. ఇప్పుడు నేను ఆది ముద్ర పెట్టుకున్నా. స్లోగా చేద్దాం. సో క్యాలరీస్ ఇప్పుడు ఎంత అయినాయంటే 90 క్యాలరీస్ అయినాయి. 9 నిమిషాలు అయింది. అంటే నిమిషానికి 10 క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం మనం. రైట్. స్లోగా చేసిన, కొంచెం స్పీడ్గా అంటే మిడిల్గా, కొంచెం స్పీడ్గా అంటే మిడిల్గా. ఓకే, రైట్. కొంచెం స్పీడ్గా చేసిన, మిడిల్ చేసిన. అప్పుడు ముక్కులోంచి కొంచెం జలుబట్లేదు, ఖర్చు ఉపయోగించాలి. సిగ్గుపడద్దు. మన ముక్కు, మన అజ్జుల బండి, వేరే వాళ్ళు దొరకలేంగా. అట్లా వేరే వాళ్ళ మీద పడకపోతే మంచిది. ఎందుకంటే యోగ సాధన, ఈ ప్రాణాయామం అప్పుడు అందరు గుంపులు గుంపులు ఉంటారు. ఒకసారి జరిగింది ఇట్లా. మేము హరిద్వార్లో క్యాంపు బాబా రామ్దేవ్ దాంట్లో చేస్తే ఇట్లా అనగానే అయితే ఇట్లా పోయి వాళ్ళ మీద పడ్డది. మల్లెపూ లెక్క పడ్డది ఇట్లా. అందుకని జలుబు జాగ్రత్త, ఖర్చు పెట్టుకోండి, ఇట్లా అనుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఫాస్ట్గా చేస్తాను 360 డిగ్రీస్. ఓకే, రైట్.
ఇది ఫాస్ట్. సో ఇది హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, ఎలా అంటే శస్త్రచికిత్స జరిగిన వాళ్ళు అసలు చేయకూడదు, మెల్లిగా చేయండి. ఈ విధంగా మనము విశ్వశక్తి యోగక్రియని 45 డిగ్రీలు, 90 డిగ్రీలు, 180 డిగ్రీలు, 360 డిగ్రీలు చేయడం వల్ల మన శరీరంలో తల వెంట్రుకల నుంచి పాదాల వరకు సర్వరోగ నివారణ. ముఖ్యంగా అధిక బరువు. అధిక బరువు ఉండి పెళ్ళిళ్ళు కావట్లేదు, పెళ్ళిళ్ళు అయిన తర్వాత విడాకులు జరుగుతున్నాయి. మా ఆయన బరువు ఎక్కువ ఉన్నాడని. ఏం మాట అసలు చెప్పరాని బాధలు మా దగ్గరికి వస్తున్నారు కదా, న్యూమరాలజీ కన్సల్టేషన్. సో అందుకోసం బరువు మన పరువు. బరువు ఎంత తొందరగా తగ్గితే అంత మంచిది మీ జీవితంలో. సో అందుకోసమే రూపాయి ఖర్చు లేకుండా మంచి యూట్యూబ్ మాధ్యమం ద్వారా మన బాబా పన్నంగం యోగా మిషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు ఈ వీడియోలు అందించాను నేను. మీరు సాధన చేస్తూ ఉండండి. డబ్బులున్న మాత్రం నేరుగా క్లాసు అటెండ్ అయితే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా. మీరెవరో తెలియదు, నేను మీకు తెలుసు కావచ్చు, మీరెవరో నాకు తెలియదు కదా. సో మొన్నటిదాకా ఫ్రీ క్లాసులు పెట్టాను, కానీ అంత రెస్పాన్స్ సరిగా రాలేదు. ఎందుకంటే నా జాతకంలోనే ఫ్రీ క్లాసులు అంత సక్సెస్ కావని నాకు నిరూపం అయింది. అయినా సరే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ ఫెయిల్ అయినాయి. సో అందుకోసం నా జాతకము తులారాశి. తులారాశి అంటే ఏంటిది? తక్కడ అంటే వ్యాపారం. నా నంబరు 5 అంటే బుధుడు, వ్యాపారం. ఈ రెండు అటు ఆస్ట్రాలజీ ప్రకారం ఇటు న్యూమరాలజీ ప్రకారం వ్యాపారమైన నంబర్లో నేను ఫ్రీగా ఇస్తా అంటే ఎట్లా సృష్టి ఒప్పుకుంటుందా? విశ్వం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అందుకోసం నేను ఏవి ఫ్రీగా పెడితే అవన్నీ ఫెయిల్ అయిపోతాయి. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం శివరాత్రి యజ్ఞానికి 24 గంటలు యజ్ఞం పెడితే ఫ్రీ. అది రమ్మంటే ఎవరు రారు, 10 మంది కూడా రారు. ఫ్రీ కదా. ఫ్రీ ఉంటే ఏముంటుందా? ఏముంటుంది? డబ్బులు పెట్టిందా? ఏమో డబ్బులు ఉన్నాయి, డబ్బులు పెట్టి అట్లా. సో అందుకోసమే దేని విలువ దానికే. అందుకోసము మన జనవరి 1 నుంచి పేమెంట్ క్లాసులు జరుగుతున్నాయి. డైరెక్ట్ క్లాసు హైదరాబాద్లో మన ఆఫీస్ దగ్గర డైరెక్ట్ ఉదయం ఉంటుంది, సాయంత్రం ఉంటుంది. దగ్గరలో ఉన్న వాళ్ళు చెంపాపేట, దిల్షుక్ నగర్, అసలు హైదరాబాద్లో ఎక్కడున్నా రావాలి. ఆరోగ్యం కోసం పోవట్లేదా? పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి రోజులు అక్కడే పోతాంగా. 6 రోజులు నేర్చుకున్నామంటే మీరు ఒక్కరు నేర్చుకోండి. మీ ఇంట్లో మీరొక్కరు నేరుగా గురువుగారి దగ్గర నేర్చుకోండి. వచ్చి 6 రోజులు మీ ఇంటికి మీరే డాక్టర్ అయిపోతారు. ఎందుకంటే అంత అద్భుతమైంది ఈ యొక్క విశ్వశక్తి యోగ క్రియ. సో మీరు సాధన చేస్తూ సాధించలేదంటూ ఏమీ లేదు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టు, ఆరోగ్యం లేకుండా ఏమున్నా లేనట్టే. ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి. అసలు దేవుడు ఎలా ఉంటుందంటే, ఆరోగ్యం ఉన్నప్పుడు ఏవి లేవు. కారు లేదు, బంగ్లా లేదు, ఆఫీసు లేదు, కోట్ల రూపాయలు లేవు, ఏమి లేవు. ఆరోగ్యం ఉంది. అప్పుడు ఆరోగ్యం తీసేసిండు, అన్ని ఇచ్చిండు. ఇప్పుడు ఎట్లున్నదంటే దేవుడు ప్రత్యక్షమై నీకు ఆరోగ్యం కావన్నా ఐశ్వర్యం కావన్నా అంటే ఏమంటావు? తెలివి అయితే నాకు 2 కావాలి అనాలి. సో ఇప్పుడు మనం 2 పొందాం. అందుకోసమే విన్ యోగా, విశ్వశక్తి యోగ క్రియ. అందరూ లైక్ చేయండి, గట్టిగా లైక్ చేయండి. 10,000 లైకులు కొట్టండి, అందరి దగ్గరికి వెళ్ళిపోతుంది. సో రూపాయి ఖర్చు లేకుండా మీరు ఆరోగ్యాన్ని పొందొచ్చు. అలా నేను వీడియోలు అందిస్తూనే ఉంటాను. న్యూమరాలజీ వీడియోస్ వస్తాయి, పామిస్ట్రీ వీడియోలు వస్తాయి. నాకు తెలిసిన విద్యలన్నీ మీకు షేర్ చేస్తుంటాను. మీరు కూడా షేర్ చేయండి. సో కృతజ్ఞతా భావంతో థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పండి. అందరికి ఫార్వర్డ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో ఫార్వర్డ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక వీడియోలో ఖచ్చితంగా నేను కూర్చుని చేసే విధానం చెప్తా. కానీ మీరు ఎవరైతే బరువు తగ్గాలన్న వాళ్ళకైతే ఇది ఒక అమృత వర్షం. ఒకసారి నేను మళ్ళీ రౌండ్ చేస్తాను, ఫాస్ట్గా చేస్తాను. ఇది ఓన్లీ బరువు తగ్గే వాళ్ళ కోసమే సుమా. మళ్ళీ నోట్ దిస్ పాయింట్. బీపీ వాళ్ళు చేయొద్దు, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయొద్దు. ఓన్లీ బరువు తగ్గాలన్న వాళ్ళకి నేను జస్ట్ ఫాస్ట్గా 30 అంటే 45 డిగ్రీలు, 90 డిగ్రీలు, 180 డిగ్రీలు, మరి 360 డిగ్రీలు ఎట్లా ఫాస్ట్గా చేస్తాను చూద్దాం. ఇప్పుడు 14 నిమిషాలు అయింది, 15 నిమిషాలు అయింది. 1 నిమిషం నేను చేస్తాను చూడండి, ఫాస్ట్గా చూడండి. ఇది బరువు వాళ్ళకి, బీపీలు ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం కాదు. ఇది చూద్దాం. మామూలుగా ఉండదు. మొత్తం మీ శరీరంలో కొవ్వు అలా బర్న్ అయిపోతూనే ఉంటుంది. అట్లా ఫాస్ట్గా ఒక 10 క్యాలరీస్ బర్న్ అయిపోయినాయి ఆల్రెడీ. దాహం వేస్తుంటుంది. కొంచెం అప్పుడప్పుడు మ్యాజిక్ బాటిల్ వాటర్ తాగుతూ ఉండండి. సులభంగా, వేగంగా, ఆనందంగా నేను బరువు తగ్గిన, డబ్బులు వచ్చినాయి.
ఇలా తాగొచ్చు మధ్య మధ్య. ఒక సిప్పు వాటర్ బాటిల్ పక్కనే ఉండాలి, కర్చిప్ పక్కనే ఉండాలి, కర్చిప్. ఇప్పుడు 90 డిగ్రీస్, ఇది ఓన్లీ బరువు తగ్గే వాళ్ళ కోసమే మిత్రమా. 90 డిగ్రీస్ చూద్దాం. ముప్పై చేశాను. కొందరికి తల తిరుగుతుంటుంది, ఆగం అవుతుంటుంది, కొంచెం రెస్ట్ తీసుకో. ఓకే రైట్. సో ఇప్పుడు మళ్ళీ 180 డిగ్రీలు చూద్దాం. రిలాక్స్. 30 అయింది, రిలాక్స్. తప్పకుండా స్మార్ట్ వాచ్ ఉంటే చాలా ఉపయోగపడుతుంది. మీ యొక్క హార్ట్ బీట్ ఎలా ఉంటుంది ఇదిగోండి, ఎల్లో కలర్ వచ్చింది 156. అంటే హార్ట్ బీట్ చాలా పెరిగిపోయింది, అసలు 120 140కి దాటద్దు. సో అందుకని నిదానంగా చేసుకోవచ్చు మీరు. 144 వచ్చింది, నిదానం అయిపోతుంది. నిదానం అయిన తర్వాత చూసుకోవచ్చు మళ్ళీ. రైట్, గ్రీన్ వచ్చేసింది. గ్రీన్ వచ్చిన తర్వాత మళ్ళీ 360 డిగ్రీస్ లాస్ట్. సో మన క్యాలరీస్ ఎన్ని బర్న్ అవుతున్నాయి ఇక్కడ మనకి స్పష్టంగా ఉంటాయి. రైట్, ఇప్పుడు 360 డిగ్రీలు. రైట్, ఎస్, క్లాక్ వైజ్ చేసాము. యాంటీ క్లాక్ వైజ్ కూడా చేద్దాం. యాంటీ క్లాక్ వైజ్ కొంచెం ఇక్కడ చూసుకొని చేయాలి. కొంచెం ఎల్లో కలర్ వచ్చింది, గ్రీన్ కలర్ వచ్చేంతవరకు ఆగండి. కొంచెం ప్రశాంతంగా ఇట్లా ఉండండి. రైట్, ఇప్పుడు గ్రీన్ కలర్ వచ్చేసింది. సో ఇప్పుడు మనకు 18 నిమిషాలు అయిందండి. 197 క్యాలరీస్ బర్న్ అయినాయి ఆల్రెడీ. నేను యాక్యురేట్గా చెప్తున్నా, మీరు ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది. రైట్, ఇప్పుడు రివర్స్ యాంటీ క్లాక్ వైజ్. రైట్, చాలా అద్భుతం. సో చాలా అద్భుతం జరిగింది. 19 నిమిషాలకే 208 క్యాలరీస్ బర్న్ అయినాయి. సో మనం 20 నిమిషాలు కూడా చేయలేము. ఆలోచించుకోండి, మీ జీవితంలో ఒక 20 నిమిషాలు ఎంత గొప్ప సమయం మీ ఆరోగ్యం కోసం. రోజు గంట సమయం ఇవ్వండి, మీ యొక్క కేజీలు అలా వెన్నపూసలాగా కరిగిపోతూనే ఉంటాయి. అప్పుడు మీ భార్య అంటుంది, అబ్బా ఎంత స్మార్ట్ అయ్యారండి. అప్పుడు మీ భార్యని మీరు అంటారు, అబ్బా ఎంత స్మార్ట్, ఓ బ్యూటిఫుల్, ఓ హ్యాండ్సమ్. చూసారా, ఎక్కడికెక్కడో వెళ్ళి ఏమేమో చేసుకున్నా మీ శరీర షేప్ తగ్గకపోతే పెళ్ళి అయినప్పుడు నువ్వు ఇట్లా లేవు కదా, నువ్వు కూడా ఇట్లా లేవుగా. రోజు లొల్లి బరువుతోటి పెద్ద లొల్లి అవుతుంది. అసలు ఈ బరువు వల్ల కూడా చాలామంది విడాకులు తీసుకున్న విషయం తెలుసా మీకు? చాలామంది బరువు వల్ల విడాకులు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఆ బరువు వల్ల గురుక రావడం, ఇవన్నీ రావడం జరిగింది. సో అందుకోసం ఒక అద్భుతం. సో మనం సాధన చేసింది 20 నిమిషాలే, 217 క్యాలరీస్. ఇక చివరిలో ఆనంద ఆసనం, హాస్యాసనం చేద్దామా? రైట్, ఓం 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 ఓం. రామ్ 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 రామ్.
భక్తి 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 సరే ముక్తి 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 అసలు ఇలా నవ్వడం వల్ల కూడా ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి సార్? 10 క్యాలరీస్ బర్న్ అయినాయి. సో ప్రతిదీ కూడా మీ బరువు తగ్గాలని కొత్త సంవత్సరం నుంచి మీరు లక్ష్యం పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోలు ఫాలో చేసి సాధన చేయండి. ఒకవేళ వీడియోల ద్వారా నాకు అవ్వట్లేదు ప్రభు అంటే ఆన్లైన్లో ఉంది, జూమ్ మీట్ ద్వారా క్లాసెస్. నేరుగా హైదరాబాద్లోనే ఉంది కదా, చెంపాపేట డిమార్ట్ దగ్గర మా ఆఫీసు. కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్ కొడితే వచ్చేస్తుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్ ఉంటుంది, న్యూమరాలజీ ఆఫీస్. మార్నింగ్ మాత్రం మనకు క్లాసెస్ జరుగుతుంటాయి. ఎవరైతే ముందే క్లాసెస్ అటెండ్ కావాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పేమెంట్ చేయాలి. నేరుగా మాత్రం రావడానికి వీల్లేదు. ఎందుకంటే మీ యొక్క హిస్టరీ, మీకు ఏముంది, ఏం ప్రాబ్లం ఉంది, ఏం చేయాలని ముందే తెలుసుకోవాలి. నేరుగా మాత్రమే క్లాస్లోకి అలౌడ్ ఉండదు. ఓకేనా? రైట్. సో ఇదండి, మొత్తం మీద అయితే మనం 22 నిమిషాలు మనం సాధన చేసినాం. సాధన చేస్తే మనకు 242 క్యాలరీస్ బర్న్ అయినాయి చూడండి. సో 22 నిమిషాల సాధన 242 క్యాలరీస్ బర్న్ అయినాయి. మీకు రివర్స్ కనిపించచ్చు, కానీ ఇది మాత్రం వాస్తవం. సాధన చేయకపోతే రిజల్ట్స్ రావు. మనం ఏవైనా సరే, ఈ మధ్యకాలంలో చాలా వచ్చినాయి ఒబేసిటీ కోసం, చాలా వచ్చినాయి. అవన్నీ టెంపరరీ. ఒక్కసారి ఆలోచించండి, ఏ వచ్చినా అవి టెంపరరీ. ఎందుకు టెంపరరీ అంటే అవి పాటించినంత వరకే మీ బరువు తగ్గుతుంది, అవి పాటించినంత వరకే మీ యొక్క ఆరోగ్యం ఉంటుంది. అవి వదిలేస్తే మళ్ళీ యథారాజా తదా ప్రజ. కానీ ఇక్కడ ఈ విశ్వశక్తి యోగక్రియకి ఎంత అద్భుతమైన అడ్వాంటేజ్ ఉంది తెలుసా? కారణం ఏంటి తెలుసా? ముక్కు నీదే, చెయ్యిలు నీయే, శరీరం కూడా నీదే. దీనికి ఏం రూపాయి ఖర్చు లేదు మీ సాధన చేస్తే. అందుకోసమే మీరు ఏం తీసుకున్నా, మెడిసిన్, ఒబేసిటీ తగ్గడానికి మెడిసిన్ తీసుకున్నా, ఫుడ్ తీసుకున్నా, ఆర్గానిక్ ఫుడ్ తీసుకున్నా, ఏం తీసుకున్నా, ఎవి తీసుకున్నా అవి తీసుకున్నంత వరకే తగ్గుతాయి. అవి మానేసిన తర్వాత యథా రాజా తదా ప్రజ. అందుకోసమే ఈ ముక్కు ఎక్కడికైనా పోతుందా? నువ్వు చచ్చిపోయేంత వరకు నీ ముక్కు నీతోటే ఉంటుంది. ఈ చేతులు ఎక్కడికైనా పోతాయా? నీ చేతులు నీతోటే ఉంటాయి. అందుకోసమే టెంపరీగా వచ్చే రిజల్ట్స్ ఎప్పుడు పర్మనెంట్ కాదు. పర్మనెంట్ రిజల్ట్స్ ఏదో మీకే వదిలేస్తున్నా. యోగా అనేది ఈరోజు వచ్చింది, మొన్న వచ్చింది కాదు. 5000 సంవత్సరాల క్రితమే ఉంది, పతాంజలి మహర్షి ఇచ్చాడు. దీన్ని ఎవరైతే చక్కగా ఉపయోగించుకుంటారో దాంట్లో నేను నాకు అనుగుణ విశ్వశక్తి యోగ క్రియ మరి డిస్కవర్ చేయడం జరిగింది. ఇది ఉపయోగించుకోవడం వల్ల మనకు రిజల్ట్స్ కొంచెం లాంగ్ రన్లో రావచ్చు. నెలకి, 2 నెలలకు, 3 నెలలకు రావచ్చు. కానీ 3, 6, 9 నెలల్లో ఆడబిడ్డైనా మగబిడ్డైనా పుట్టాల్సిందేగా. అలా 9 నెలల్లో, 1 సంవత్సరంలో మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీనికి గ్యారంటీలు, వారంటీలు అవసరం లేదు. నేనే మీకు ఒక ఎగ్జాంపుల్. నేను 93లో యోగా స్టార్ట్ చేసినప్పుడు నాకు క్యాలిపర్స్ ఉండే కాలుకి, నాకు పోలియో. ఇప్పుడు నాకు క్యాలిపర్స్ లేదు. లాస్ట్ డిసెంబర్ 7వ తారీఖు నేను దాదాపుగా స్టార్ట్ చేసినప్పుడు 64-65 ఉండే. లాస్ట్ ఇయర్ నేను సెప్టెంబర్ 24కి 2024లో 66.5 కేజీలు, 29 బిఎంఐ ఉంది, 29.5 బిఎం ఉంది. మరి ఈరోజు మీ ముందు ప్రజెంట్ చేసేటప్పుడు నాకు 59 కేజీల 59 కేజీలు ఎంతో ఉంది. బిఎంఐ 26కి వచ్చింది. ఇవన్నీ నేను వాట్సాప్ గ్రూపులలో మా శిష్యులందరికీ నేను షేర్ చేస్తుంటే యూట్యూబ్లో కూడా పెడతా. సత్యం ఏంటంటే సాధన చేసిన వాళ్ళకి ఫలితం వస్తాయి. టీవీ సీరియల్ లాగా నా వీడియోలు చూస్తే ఫలితాలు రావు. ఎన్ని మీరు ఫార్వర్డ్ చేసినా, ఎన్ని లైకులు చేసినా, ఎన్ని కామెంట్లు చేసినా, సాధన 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 ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సాధన చేయకుండా ఇక్కడ దాకా నేను రాలేను. నేను సాధన చేసి, అది న్యూమరాలజీ అయినా, పామిస్ట్రీ అయినా, యోగా అయినా, మనీ పవర్ అయినా, సాధన చేసి ఇక్కడ దాకా సక్సెస్ అయినా. నేను పువ్వులు అమ్మలే, పాలమ్మలే, నేను డబ్బరొట్టు అమ్మినా, మొబైల్ సిమ్ములు అమ్మినా, వెహికల్ నంబర్లు అమ్మినా, బ్యాంక్ అకౌంట్ నంబర్లు అమ్మినా, నేను కోటీశ్వరుడు అయినా. ఇప్పుడు నేను గాలిని కూడా అమ్ముతున్నా. రామ్దేవ్ బాబు ఎప్పుడో అమ్మేసిండు, అందుకు కోటీశ్వరుడు అయింది. పూలు అమ్మినా, పాలు అమ్మినా ఓల్డ్ సెంటెన్స్, న్యూ ఇయర్ నుంచి న్యూ సెంటెన్స్ గాలి అమ్మాలి.
గాలి. అందరు ల్యాండ్ అమ్ముతారు, నీళ్ళు అమ్ముతారు, నేను గాలి అమ్ముతా. గాలి గాలి. ఓకేనా, రెడీయా? సో మీరు కొనుక్కోవాలంటే సంప్రదించండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. శాంతి మంత్రం. ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. జై హో భారత్. హ్యాపీ భారత్.